కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లోని ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును, బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరును అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది ఆ అంశంలో 4వ ఎపిసోడు. ఇది మనం తూరు పట్టణం గురించి ధ్యానించబోతున్నాం. ఆ పట్టణం గురించి ముందుగానే ఏ విధంగా ప్రవక్తలు ప్రవచించారో, అవి అక్షరాల ఎలా నెరవేరాయో అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక తూరు పట్టణం గురించి 2 ఎపిసోడ్లో మనం ధ్యానించబోతున్నాం. ఇది మొదటి ఎపిసోడ్ తూరు పట్టణం గురించి. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏమిటి? యేసు ప్రభు 2వ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఒక్కటి కూడా నిర్వీర్యం కాదు, ఒక్కటి కూడా వీగిపోదు, ఒక్కటి కూడా వ్యర్థం కాదు, ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రభు 2వ రాకడ త్వరలో వస్తుంది. ఈ విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇదేనా వాక్య ధ్యానంలో కొనసాగదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మా కుటుంబాలని మీరు దీవిస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని, దీని ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని, మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, తూరు పట్టణం గురించి బైబిల్ గ్రంథంలో 63 సార్లు చెప్పబడ్డది. బైబిల్ గ్రంథం అంతట్లో 63 సార్లు చెప్పబడ్డది తూరు పట్టణం గురించి. ఇక తూరు పట్టణం చాలా ప్రాముఖ్యమైన పట్టణము. పాత నిబంధన కాలంలో, సొలొమోను రాజు కాలంలో, అనగా 10వ శతాబ్దం క్రీస్తు పూర్వం, అప్పటి నుంచి కూడా ఈ యొక్క పట్టణం వ్యాపారంలో చాలా ప్రావీణ్యత కలిగి చాలా పెద్ద పేరు. ఆ రోజుల్లో ఆనాటి ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి గల వ్యాపార కేంద్రం అయిపోయింది ఈ యొక్క తూరు పట్టణం. దీని యొక్క అర్థం అనేకమైన భాషలో దీన్ని ఇంగ్లీష్లో రాక్ అంటున్నాం, అనగా బండ లేదా పెద్ద రాయి అని అర్థం. దీనిని మనకున్న చరిత్ర ఆధారాల ప్రకారంగా క్రీస్తు పూర్వం 2750 సంవత్సరాలు, దీన్ని బీసీ అంటున్నాం కదా, అప్పుడు ఇది స్థాపించబడ్డదని మనకి చరిత్ర చెప్తుంది. ఈ యొక్క తూరు పట్టణం ఎక్కడున్నది అని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, ఇది మధ్యధరా సముద్రం, ఇంగ్లీష్లో మెడిటరేనియన్ సీ అంటున్నాం, అక్కడ ఉన్నది ఈ యొక్క పట్టణం. ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇది మధ్యధరా సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పట్టణం అన్నమాట. దాన్ని పూర్వకాలంలో ఫుర్నీషియా అని పిలిచేవారు. ఇప్పుడు మన కాలంలో దీన్ని లెబనాన్ దేశం అని పిలుస్తున్నారు. ఆ రోజుల్లో ఇక తూరు పట్టణము సముద్రపు రాణి అని పిలిచేవారు. క్వీన్ ఆఫ్ ద సీ అంటున్నారు ఇంగ్లీష్లో. అంటే అంత ప్రఖ్యాతిగాంచిందనమాట. ఓడల ప్రయాణంలో, ఓడల ద్వారా వ్యాపారం చేయటంలో ఇక తూరు నగరం ఒక రాణిలాగా వెలిగిందనమాట. ఆ రోజుల్లో అంతటి పేరున్నది. ఆ రోజుల్లో అనేకమైన దేశాలు, ఇక మధ్యధరా సముద్రపు చుట్టూ ఉన్న అనేకమైన దేశాలు, ఐరోపా దేశాలు, యూరోప్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, ఆఫ్రికా దేశాలు, ఆసియా దేశాలు, అవన్నీ కూడా ఈ యొక్క తూరు దేశంతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నట్లుగా మనకి చరిత్ర చెప్తుంది. మీకు సమయం ఉన్నప్పుడు యెహెజ్కేలు గ్రంథం ప్రార్థనాపూర్వకంగా 27వ అధ్యాయం చదివినట్లయితే అనేకమైన దేశాలు వారికున్న ప్రాముఖ్యమైన ఉత్పత్తులను వీరితో వ్యాపారం చేసేవారు. ఈ యొక్క తూరు పట్టణవాసులతో వ్యాపారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క తూరు పట్టణం గురించి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రవచనాలు ఏం చెప్తున్నాయి అనే విషయాన్ని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించినట్లయితే, ఈ యొక్క నగరం అంతా కూడా, ఈ యొక్క తూరు పట్టణం అంతా కూడా సర్వనాశనం అయిపోతాది అని చెప్పబడ్డాది. ఈ తూరు పట్టణం యొక్క చుట్టూ ఉన్న కోట గోడలన్నీ కూడా కూల్చబడతాయి. ఆ పట్టణం అంతా కూడా, దానిలో ఉన్న ఎంతో సుందరమైన ఖరీదైన ఆ ఇళ్ళన్నీ కూడా, అవన్నీ కూడా నేలమట్టం చేసేస్తారు అని ప్రవచనం చెప్పబడ్డాది. అది నెరవేరిందా అంటే ఖచ్చితంగా అక్షరాల
100కి 100 పాళ్ళు కూడా నెరవేరింది ఆ ప్రవచనం. యెరూషలేము పట్టణాన్ని బబులోనీయులు వచ్చి దాన్ని ముట్టడి వేసి నాశనం చేసినప్పుడు ఆ వార్త విన్న తూరు పట్టణ వాసులు ఎంతో సంతోషించేశారు. యెరూషలేము నాశనం అయిపోయింది, మంచి పని జరిగింది వారికని వారు సంతోషించారు. దేనివల్ల? వారి ఉద్దేశంలో వారు ప్రక్కవారు పాడైపోవాలా. ప్రియ సోదరి సోదరులారు, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా. మన పక్కవారు పతనం అయిపోతుంటే మనం వారిని చూసి పండగ చేసుకుంటున్నామా బాగా పతనం అయిపోతున్నారని? అలా చేయకూడదు దేవుని బిడ్డలుగా. అలా చేసిన గురించి తూరు పట్టణ వాసులు యెరూషలేము నాశనం అయిపోతే వారు ఎంతో సంతోషించారు కనుక వారికి కూడా అదే బబులోనీయుల్ని దేవుడు పంపించి వారిని నాశనం చేశారు. కనుక ఎప్పుడు కూడా ఇతరులు నాశనాన్ని చూసి మనం సంతోషించకూడదు. ప్రియ సోదరి సోదరులారా, చరిత్రలో ఒక్కసారి మనం ఈ తూరు పట్టణం గురించి చదివినట్లయితే మనకి ఈ యొక్క పట్టణం 2 పట్టణాలు. ఒకటి సముద్రపు ఒడ్డునున్నది, ఆ భూభాగం మీద ఉన్నది సముద్రపు ఒడ్డునున్నది ఒక పట్టణం, దాన్ని తూరు పట్టణం అంటున్నారు. అదే పేరుతో సముద్రం లోన, ఆ సముద్రంలో ఒక లంక ఉన్నదన్నమాట. సముద్రపు ఒడ్డు నుంచి 1 కిలోమీటర్ లోనకి, అదంతా కూడా సముద్రపు నీరే. ఆ యొక్క సముద్రంలో మధ్యలో ఉన్నదన్నమాట 1 కిలోమీటర్ లోనకి ఉన్నది ఒక చిన్న దీవి. ఆ యొక్క దీవి 140 ఎకరాలంతే. అక్కడ కూడా పెద్ద పెద్ద గోడలతో, ఎత్తైన గోడలతో, బలమైన రాతి గోడలు కట్టేశారు. అక్కడ కట్టేసి దానిలో రాజుగారు, ప్రాముఖ్యమైన మంత్రులు, ప్రాముఖ్యమైన వ్యాపారవేత్తలు వారు మాత్రమే ఉండేవారు. అక్కడ పెద్ద వ్యాపార కేంద్రం అయిపోయింది ఏకంగా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ దినాన్న మనం సముద్రపు ఒడ్డునున్న ఆ భూభాగం మీద ఉన్న ఆ తూరు పట్టణం గురించి ధ్యానించబోతున్నాం. వచ్చే కార్యక్రమంలో అనగా 2వ ఎపిసోడ్లో ఈ తూరు పట్టణం మీద మనం సముద్రంలో ఉన్న ఆ యొక్క లంకలో ఉన్న ఆ నగరం గురించిన వివరాలు నేర్చుకోబోతున్నాం మనం. ప్రియ సోదరి సోదరులారా, మనకున్న చారిత్రక దాఖలాల ప్రకారంగా ఈ సముద్రంలో ఉన్న ఆ తూరు పట్టణాన్ని ఏ శత్రువు కూడా పట్టుకోలేకపోయారు. చరిత్రలో దాన్ని ఎవ్వరు కూడా నాశనం చేయలేకపోయారు. చాలా కాలం వారికి ఉన్న వెండి, బంగారం, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ కూడా ఆ యొక్క లంకలోనే దాచుకునేవారు, అక్కడ కట్టిన పట్టణంలో. కనుక అనేక మంది రాజులు ఏదో రీతిగా దీనిని పట్టుకొని వారి దగ్గర ఉన్న బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా తీసుకుపోవాలని చాలామంది రాజులు ప్రయత్నం చేశారు. అది వారికి సాధ్యం కాలేదు. అయితే బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం, 27వ అధ్యాయం, 28వ అధ్యాయం 3 అధ్యాయాల్లో తూరు పట్టణం యొక్క స్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా దేవుడు దాన్ని సమూలంగా నాశనం చేసేయబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే యెహెజ్కేలు ప్రవక్త గారు ప్రవచించారు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 7 నుంచి 11 వరకున్న వాక్య భాగాన్ని ఈ దినాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించబోతున్నాం. ఈ యొక్క ప్రవచనం తూరు పట్టణం గురించి ఇవ్వబడిన ప్రవచనం. ఎప్పుడు ఇవ్వబడ్డది అనగా 586వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో ఇవ్వబడిన ప్రవచనం. ఇది యెహెజ్కేలు ప్రవక్తని బందీగా బబులోను తీసుకువెళ్ళిన తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఇవ్వబడిన ప్రవచనం. బైబిల్ పండితుల ప్రకారంగా యెహెజ్కేలు ప్రవక్త గారు ప్రవచించిన కొద్ది సమయంలోనే ఈ ప్రవచనం అక్షరాల నెరవేరిపోయింది. ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం, కొన్ని ప్రవచనాలు కొద్ది సమయంలోనే నెరవేరాయి, కొన్ని ప్రవచనాలు చాలా సంవత్సరాలు పట్టింది అవి నెరవేరటానికి, కొన్ని ప్రవచనాలు 100 సంవత్సరాలు పట్టేసింది. ఉదాహరణకు యేసు ప్రభు 2వ రాకడను గూర్చిన ప్రవచనాలు ఇప్పటికీ 2000 సంవత్సరాలు అయిపోతుంది ఆ ప్రవచనాలు చెప్పి. ఇంకా ఆ ప్రవచనం నెరవేరలేదు 2వ రాకడ. కనుక కొన్ని ప్రవచనాలు నెరవేరటానికి చాలా సమయం పడుతుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. తూరు పట్టణం గురించి చెప్పబడిన ప్రవచనం యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగంలో ఇది కొన్ని నెలల కాలంలోనే ప్రవక్త ఈ ప్రవచనాన్ని చెప్పిన తర్వాత కొన్ని నెలల్లోనే అక్షరాల 100కి 100 పాళ్ళు ఈ ప్రవచనం నెరవేరిపోయింది. సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా 26వ అధ్యాయాన్ని, 27, 28 అధ్యాయాలు కూడా చదవండి. వాటి వివరాలు మనం నేర్చుకుంటున్నాం. ప్రియ సోదరి సోదరులారా, మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా
గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ అంటారు ఆయన పేరు. ఆ రోజుల్లో చాలా ప్రఖ్యాతిగాంచిన చరిత్రకారుడు, ఇంగ్లీష్లో హిస్టోరియన్ అంటున్నా. ఆయన ఈ యొక్క తూరు పట్టణాన్ని 450వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 450వ సంవత్సరంలో ఆయన ఈ పట్టణాన్ని దర్శించి అక్కడ ఉన్న వారిని తెలుసుకున్నారంట. అక్కడ ఉన్న వారిని అడిగారు, ఎప్పుడు ఈ యొక్క తూరు పట్టణం స్థాపించబడ్డదని అడిగితే అక్కడున్న తెలిసిన వారు అన్నారు, అప్పటికి 2300 సంవత్సరాలకు ముందు అన్నారు. అంటే 2750వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఈ యొక్క తూరు పట్టణం స్థాపించబడ్డది. కనుక మనం బైబిల్ గ్రంథం నుంచి చరిత్ర పుటలలో ఏ రీతిగా దీని యొక్క నెరవేర్పు మనకు దొరుకుతుందో అనే విషయాన్ని చరిత్రలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథం నుంచి మరియు చారిత్రక ఆధారాలను కూడా మనం జోడించి నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా ప్రవచనం అక్షరాల నెరవేరిందనే విషయాన్ని. మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా ఆ సముద్రంలో ఉన్న లంకపట్నం, దానిలోనే రాజుగారు ధనవంతులు ఉండేవారని నేర్చుకున్నాం కదా. వారికి కావలసిన మంచినీరు, ఆహారం అనగా ఆహార పదార్థాలు, వారికి కావలసిన సమస్తమైన అనుదిన అవసరాలు అవన్నీ కూడా ఈ యొక్క బయట ఉన్న అనగా సముద్రపు ఒడ్డునున్న ఆ తూరు పట్టణం నుంచి రకరకాల చిరు వ్యాపారులు రకరకాల వారికున్న ఆ యొక్క బోటుల్లో, ఆ నావల్లో పట్టుకు వెళ్ళి వారికి అందజేసి డబ్బులు తెచ్చుకునేవారు, వ్యాపారం చేసుకునేవారు. కనుక ఈ యొక్క సముద్రపు ఒడ్డునున్న ఆ తూరు పట్టణం కూడా చాలా కీలకమైన పాత్రను వహించిందని మనం నేర్చుకుంటున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా అక్కడున్న ఆనాటి ధనవంతులకి 2 ఇళ్ళు ఉండేయంట. ఒకటి సముద్రంలో ఉన్న ఆ లంక పట్టణంలో, తూరు పట్టణమే దాని పేరు కూడా. బయట ఆ సముద్రం ఒడ్డునున్న ఆ తూరు పట్టణంలో కూడా వారికి మంచి ఇల్లు, పెద్ద ఇల్లు ఉండేది. ఈ 2 ఇళ్లలో కూడా వారు నివసించేవారు. ఎవరైనా సరే శత్రువులు వస్తున్నారని వారికి కాస్త హెచ్చరిక వచ్చినట్లయితే వెంటనే ఆ పడవ వేసుకుని ఆ నావలో సముద్రంలోనికి వెళ్ళిపోయేవారు. అక్కడ ఉంది కదా ఆ సముద్రంలో ఉన్న లంకలో ఉన్న ఆ పట్టణానికి వెళ్ళిపోయేవారు. దాని చుట్టూ కూడా బలమైన రాతి గోడలు కట్టేశారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే ఈ యొక్క తూరు పట్టణానికి యూదులకి ఏ విధమైన సత్సంబంధాలు ఆ రోజుల్లో ఉండేవి అనే విషయాన్ని కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఆ తూరు పట్టణవాసులకి నిజ దేవుని గురించి తెలుసు, యూదుల గురించి తెలుసు. కారణం ఆ యొక్క యూదుల యొక్క ఆ యోధా రాజ్యం తూరు పట్టణానికి చాలా దగ్గరలో ఉండేది. వారికి వీరికి ఉన్న ఆ బోర్డర్ అంటున్నాం కదా, సరిహద్దులు 20 కిలోమీటర్లు అంతే. 20 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తూరు పట్టణం నుంచి యోధా రాజ్యంలో ప్రవేశించేయచ్చు. ఇక తూరు పట్టణం నుంచి యెరూషలేముకి 165 కిలోమీటర్లు మాత్రమే, 165. కనుక చాలా దగ్గరగా ఉండేది. ఆ రోజుల్లో సొలొమోను రాజు గారు పాలన చేస్తున్నప్పుడు ఆ సొలొమోను రాజు గారు కట్టించిన యెహోవా మందిరానికి ఇక తూరు పట్టణం నుంచి ఎంతో సహకారం అందింది. ఈ వివరాలు మనకి బైబిల్ గ్రంథంలో ఉన్నవి. సొలొమోను రాజు గారు క్రీస్తు పూర్వం 971 సంవత్సరంలో ఆయన రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించారు. సొలొమోను రాజు పాలన 4వ సంవత్సరంలో దేవుని యొక్క మందిరాన్ని యెరూషలేములో నిర్మించడం ప్రారంభించారు. అప్పటికి ఈ యొక్క తూరు పట్టణంలో ఉన్న రాజుగారి పేరు హీరాము, ఇంగ్లీష్లో హైరామ్ అంటున్నాం. ఆ హీరాము రాజు గారు ఆయన దావీదు రాజు గారితో కూడా మంచి సత్సంబంధాలు కలిగి జీవించాడు. తర్వాత దావీదు రాజు గారి యొక్క మరణం తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను రాజు గారు రాజు అయినప్పుడు ఆయనతో కూడా మంచి స్నేహాన్ని ఆయన కలిగి ఆయన రాజ్యాన్ని ఆయన పరిపాలించుకున్నాడు. ఇక యూదులకి ఎంతో సహకరించాడు. సమయం ఉన్నప్పుడు మనం 1 రాజులు 5వ అధ్యాయాన్ని అంతటిని కూడా మనం ప్రార్థనాపూర్వకంగా చదివినట్లయితే ఈ యొక్క హీరాము అనే రాజుగారు తూరు పట్టణపు రాజుగారు అన్నమాట. ఆయన దేవుని యొక్క మందిరం కట్టడానికి సొలొమోను గారు ఆయన కోరారు, మాకు దేవదారు కర్ర కావాలి, చెక్క కావాలా. దీన్ని ఇంగ్లీష్లో సీడర్ ఆఫ్ లెబనాన్ అంటున్నాం. తూరు పట్టణం లెబనాన్ దేశంలో ఉందని చెప్పుకున్నాం కదా ఈనాడు కూడా. ఆ దేశంలో ఈ యొక్క దేవదారు వృక్షాలు ఉండేవి, చాలా ఖరీదైనవి, చాలా ప్రాముఖ్యమైన
వృక్ష సంపద ఆ రోజుల్లో. అది మాకు కావాలంటే హీరామరాజు తప్పకుండా మా యొక్క మనుషులను పెట్టించి ఆ పెద్ద పెద్ద దేవదారు వృక్షాలని కొట్టించి వాటి యొక్క మొద్దులన్నిటిని కూడా సముద్ర మార్గం ద్వారా యోప్పాకు పంపించినట్లుగా బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. వారితో పాటు ఆ తలుపులు తక్కిన చెక్క పనులన్నీ చేయటానికి వడ్రంగి పని వారిని కూడా పంపించినట్లుగా మనకి మొదటి రాజులు 5వ అధ్యాయం చెప్తుంది. దాంతోపాటు అక్కడ శిల్పకారులు పని చేయటానికి తాపీ పని వారిని కూడా పంపించినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే ఈ యొక్క ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవదారు కర్ర తర్వాత ఈ తూరు పట్టణపు ప్రజలు వారికి ఈ యొక్క వడ్రంగి పనిలో చాలా నైపుణ్యత వచ్చింది, నేర్చుకున్నారు. వారు కూడా వచ్చి సహకరించారని చెప్పబడ్డది. 2012లో ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళే అవకాశం ప్రభు ఇచ్చారు నాకు. ఈ యొక్క యోప్ప పట్టణానికి కూడా, ఈనాడు చిన్న పట్టణం, ఆ రోజుల్లో యోనా గారి కాలంలో చిన్నదది, కానీ యోప్ప ఒక ఓడల రేవు, ఇశ్రాయేల్ దేశానికి ఓడల రేవు. ఆ ఓడల రేవులో ఆ తూరు పట్టణం నుంచి సముద్ర మార్గం గుండా, మధ్యధార సముద్రం గుండా ఈ యొక్క దేవదారు చెట్ల యొక్క మొద్దులు, దాని యొక్క చెక్కను దేవాలయానికి వాడటానికి తీసుకొచ్చారనమాట. ఇది ప్రస్తుతం దాన్ని యోప్పాను జాఫా అని పిలుస్తున్నారు. ఇంకా కొంతమంది హిబ్రూ భాష మాట్లాడేవారు యోప్పా అని అంటున్నారు. ఈ యొక్క యోప్పా నుంచి అనగా జాఫా అంటున్నాం, లేకపోతే జోప్పా అంటున్నాం దాన్ని ఇంగ్లీష్లో. అక్కడి నుంచి భూమార్గం గుండా యొక్క దేవదారు వృక్షపు మొద్దులన్నీ కూడా యెరూషలేం తీసుకువెళ్ళి అక్కడ వాటిని సిద్ధపరిచి కావలసిన ఆ యొక్క తలుపులకి తక్కిన కావలసిన ఆ చెక్క పనులన్నిటికి కూడా ఆ దేవదారు చెక్కని వాడారు. చాలా ఖరీదైంది ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా దానిని వాడారు. కనుక ఇక తూరు పట్టణం ఇశ్రాయేలుతో ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్నది. ప్రారంభంలో ఈ యొక్క తూరు పట్టణ వాసులు యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టిస్తుంటే సొలొమోను రాజు గారు దానికి ఎంతో సహకరించారు. అన్యులైనప్పటికీ ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, ఎవరు ఎక్కడ దేవుని మందిరం కట్టినప్పటికీ, వారు ఏ డినామినేషన్కి చెందినప్పటికీ ఆ యొక్క యేసు ప్రభు మందిరానికి నీవు సహకరిస్తున్నావా? నీవు చేయగలిగినంత సహాయాన్ని చేస్తున్నావా? అది ఖచ్చితంగా చేయాలి. మనం చాలాసార్లు వారు మన డినామినేషన్ కాదు, మన సామాజిక వర్గం కాదు అని చిన్న చిన్న సాకులు చెప్పి ఎటువంటి సహాయం మనం అందించలేకపోతున్నాం. అన్యులు చేశారు సహాయం యెహోవా మందిరానికి, యొక్క తూరు పట్టణ వాసులు. మనం కూడా దేవుని యొక్క పనికి, ఆయన యొక్క మందిర నిర్మాణానికి సహకారం చేయాలి. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే ఈ యొక్క తూరు పట్టణ వాసులు కొంతమంది యెరూషలేములో కూడా నివసించినట్లుగా నెహెమ్యా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఇక తూరు పట్టణ వాసులు యెరూషలేములో నివాసం చేసి అక్కడ వారు చేపల వ్యాపారం చేసేవారు. వారు చేపల వ్యాపారం, రోజు చేపలు అమ్ముకుంటూ ఈ మధ్యధార సముద్రంలో ఉన్న చేపలు, గలలియా యొక్క లేక్ అంటున్నాం మనం, అనగా సరస్సు, కొంతమంది సాగరం అంటున్నారు దాన్ని. ఆ గలలియా సరస్సులో దొరికిన చేపలు ఈ యెరూషలేము వాసులుగా అమ్మేవారు. అయితే అక్కడికి వచ్చిన సమస్య ఏమిటంటే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా వారు విశ్రాంతి దినాన, దాన్ని సబ్బాతు దినం అంటున్నాం, ఆ దినాన్ని కూడా వారు చేపలు అమ్మేవారు. దానిని నెహెమ్యా గారు ఇది చేయటానికి వీల్లేదు, మీరు దీనిని అమ్మవద్దు, మీరు చేపలు అమ్మటానికి వీల్లేదు, ఏది కూడా అమ్మటానికి వీల్లేదు విశ్రాంతి దినాన్న. కారణం దేవుడు చెప్పారు కదా 4వ ఆజ్ఞలో, నిర్గమకాండం 20వ అధ్యాయం 8 నుంచి 11 వరకు, మీరు ఏ రీతిగా కూడా శారీరక పనులు చేసుకోవద్దా దినాన్న అని చెప్పారు. కనుక నెహెమ్యా గారు యొక్క ఎవరైతే చేపలు అమ్ముతున్నారో వారందరినీ కూడా ఆపేశారు. ఆ చేపలు అమ్మేవారు తూరు పట్టణ వాసులు, కానీ వారి నివాసం మాత్రం యెరూషలేములోనే ఉండేవారు అనమాట. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే తూరు పట్టణం నుంచి వచ్చిన వడ్రంగి వారు, ఇంగ్లీష్లో కార్పెంటర్ అంటున్నాం కదా, చక్కగా దేవాలయానికి అవసరమైన చెక్కతో చేయవలసిన పనులన్నీ చేశారు. దాంతోపాటు శిల్పకారులు కూడా వచ్చారు, వారందరూ కూడా ఆ పనులు చేశారు. ఈ విషయాలు మనకి మొదటి రాజులు 5వ అధ్యాయంలో చదువుతున్నాం. మొదటి రాజులు 6వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే సొలొమోను రాజు గారు ఇశ్రాయేలీలందరూ కూడా ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన 480 సంవత్సరాలకి
దేవుని యొక్క మందిరాన్ని కట్టడం ప్రారంభించారు యెరూషలేములో అని చెప్పబడ్డది. దానికి ఈ తూరు పట్టణపు రాజుగారు ప్రజలు కూడా అనగా అక్కడ ఉన్న వడ్రంగి పనివారు, శిల్పకారులు ఎంతో సహకరించినట్లుగా చెప్పబడ్డది. మరొక విషయాన్ని కూడా తూరు పట్టణ వాసులు సహకరించారు. అదేమిటంటే వారికి ఉన్న ఆ ఓడలు నడపటంలో, ఓడ ప్రయాణాలు చేయటంలో తూరు పట్టణ వాసులకి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు ఆ రోజుల్లో ప్రపంచంలో. కనుక వారితో కలిసి సొలొమోను రాజు గారు ఆయనకున్న ఓడలు, ఇక తూరు పట్టణ వాసుల యొక్క ఓడలు వారు కలిసి తర్షీషు పట్టణానికి వెళ్ళి అక్కడ తర్షీషు పట్టణంలో మేలిమైన బంగారం దొరికేది. అక్కడ బంగారం వారు అక్కడి నుంచి తర్షీష్ నుంచి బంగారం, తర్షీష్ అంటే యూరోప్లో స్పెయిన్ దేశంలో ఉన్నది ఈనాడు, అక్కడి నుంచి వారు మేలిమైన బంగారం తెచ్చుకున్నట్లుగా 2వ దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ఇశ్రాయేల్ దేశం మధ్య తూరు పట్టణం మధ్య చక్కని సత్సంబంధాలు ఉండేవి. ఇంత చక్కని సత్సంబంధాలు ఉన్నప్పటికీ వారు ఒకరు ప్రక్కన దేశాలు ఉంటున్నప్పటికీ ఇక తూరు పట్టణ వాసులు వ్యాపార రీతిగా ఇశ్రాయేలు వద్ద నుంచి ఎంతో లబ్ధి పొందారు. కానీ వారు ఇశ్రాయేలీల దేవుణ్ణి వారు సేవించలేదు, నమ్మలేదు. మనకున్న చారిత్రక ఆధారాలు, వాక్య ఆధారాల ప్రకారంగా ఇక తూరు పట్టణ వాసులు ఎంతో సహకరించి యెహోవా దేవుని మందిర నిర్మాణానికి ఎంతో సహకరించారు. కనుక వారికి సొలొమోను రాజు గారు గోధుమలు, ఒలివ నూనె, రకరకాల ఆహార పదార్థాలు వారికి పంపించేవారని మనకి చరిత్ర చెప్తుంది, వాక్యం కూడా చెప్తుంది. అయితే ఇంత సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ, ఒక దేశం నుంచి ఒక దేశం వారు లబ్ధి పొందినప్పటికీ ఆధ్యాత్మికంగా తూరు పట్టణవాసులు నిజదేవుని గురించి పట్టించుకోలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనము నిజదేవుని గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న దేవుని గురించి తెలిసినప్పటికీ మనం పట్టించుకోకుండా మన లోక విధానంలోనే లోకస్తులుగానే కొనసాగిపోతున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే మన ఇరుగు పొరుగు వారికి, వారు అన్యులైనప్పటికీ వారికి మనం చేయగలిగిన సహకారం చేయాలి. అయితే రాజు అయిన నెబుకద్నెజరు గారు, ఆయన బబులోను దేశానికి రాజు. ఆ రోజుల్లో బబులోనికి ఇక తూరు పట్టణానికి 1000 కిలోమీటర్ల దూరం. అయితే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగంలో నెబుకద్నెజరు రాజు గారు ఆయన యొక్క సైన్యంతో, ఆయన రథాలతో, ఆయన గుర్రాలతో, అనేక మంది జనంతో ఆయన దండెత్తి వస్తారు. ఇక తూరు పట్టణాన్ని ముట్టడిస్తారు. ఈ తూరు పట్టణాన్ని, దాని చుట్టూ ఉన్న బలమైన రాతి గోడలు, సముద్రం ఒడ్డున ఆ తూరు పట్టణం, వారే కదా ఆ సముద్రంలోనున్న లంక పట్టణానికి రాజుగారికి, ధనవంతులకి అందరికి కూడా ప్రతిరోజు కావాల్సిన అవసరాలన్నీ కూడా పంపిస్తున్నారు ఆ యొక్క బోటుల్లో, నావల్లో. ఆ నగరాన్ని ఆయన పట్టుకుంటారు. ఎవరు? నెబుకద్నెజరు రాజు గారు. ప్రార్థనాపూర్వకంగా యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 7 నుంచి 14 వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయండి. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం మనం 8వ వచనంలో గమనించినట్లయితే, నెబుకద్నెజరు రాజు గారు, ఆయన యొక్క సైన్యం అక్కడున్న ప్రజలందరినీ కూడా హతము చేసేస్తారు అని చెప్పబడ్డది. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం గమనించినట్లయితే, వారు ఈ యొక్క తూరు పట్టణం చుట్టూ ఉన్న బలమైన రాతి గోడలన్నింటినీ కూడా పూర్తిగా విరగ్గొట్టేస్తారు. వారికి ఉన్న ఆ యొక్క టవర్స్ అంటున్నాం, అంటే వారు శత్రువులు ఎవరు వస్తున్నారో చూడటానికి కట్టిన పెద్ద పెద్ద గోపురాలు అనమాట. వాటన్నిటిని కూడా ఆ యొక్క ఇంజిన్లు పెట్టి, దాంతోపాటు ఆ యొక్క గొడ్డలతో వాటన్నిటిని కూడా ముక్కల కింద విరగొట్టేస్తారు అని ప్రవచనం చెప్పబడ్డది. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనంలో ఈ బబులోను సైన్యం అక్కడున్న ప్రజలందరినీ వారిని హతం చేసేస్తారని చెప్పబడ్డది. వారికి ఉన్న బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలు అవన్నిటిని కూడా, అనగా వారికి ఉన్న సమస్త ధనరాశుల్ని కూడా తీసుకువెళ్ళిపోతారని యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడ్డది. బబులోను సైన్యం ఈ తూరు పట్టణాన్ని నాశనం చేయటమే కాకుండా వారి యొక్క పట్టణపు గోడల్ని విరగొట్టిన తర్వాత ఆ రాళ్ళు, వారి యొక్క గృహాలకు వాడుకున్న ఆ చెక్క, తలుపులకి, కిటికీలకి అలాంటి చెక్క, రాళ్ళు అవన్నీ కూడా, కారణవన్నీ కూడా రాతి కట్టడాలు. ఆ ఇళ్ళన్నీ కూడా ఎంతో సుందరమైన ఇళ్ళు, ఖరీదైన ఇళ్ళు, అవన్నీ కూడా విరగొట్టేసి ముక్కల కింద సముద్రపు నీటిలో వేసేస్తారని చెప్పబడ్డది. ప్రియ సోదరి సోదరులారా,
యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనాన్ని గమనించండి. ఈ యొక్క నగరం అంతా పూర్తిగా సర్వనాశనం చేసేసి ఇక అక్కడ జాలర్లు చేపలు పట్టుకొని ఆ వలలు ఆరవేసుకోవటానికి ఈ యొక్క నగరం అంతా కూడా నిర్మానుష్యమైపోతుంది. అక్కడ జాలర్లు వచ్చి చేపలు పట్టుకుని సముద్రంలో వారు వలలు ఆరవేసుకుంటారు. ఇక ఎప్పుడు కూడా ఈ యొక్క పట్టణం నిర్మించబడదని చెప్పబడ్డది. ఈ ప్రవచనం నెరవేరిందంటే యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఈ యొక్క ప్రవచనం అక్షరాలా నెరవేరింది. ఈ యొక్క సముద్రం ఒడ్డునున్న ఆ యొక్క బలమైన కోటగోడలన్నీ కూడా విరగ్గొట్టేసి వారి గృహాలకు వాడిన చెక్క అంతటిని కూడా సముద్రంలో వేసేశారు. తర్వాత కాలంలో ఇక ఎప్పుడు కూడా ఆ నగరం మరలా ఆ రీతిగా నిర్మించబడలేదు. ఆ ఖాళీ ప్రాంతంలో జాలర్లు వచ్చి చేపలు పట్టుకున్న తర్వాత వారు వలలు ఆరవేసుకున్నట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. నెబుకద్నెజర్ రాజు గారు ఆయన యొక్క సైన్యము 13 సంవత్సరాలు క్రీస్తుపూర్వం 586వ సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 573 వరకు కూడా 13 సంవత్సరాలు అక్కడే ఉండి తిష్ట వేసి ఈ తూరు నగరాన్ని పూర్తిగా నాశనం చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. దీని ద్వారా యెహెజ్కేలు ప్రవక్త 26వ అధ్యాయం 7 నుంచి 14 వరకు చెప్పిన వాక్య భాగం అక్షరాలా నెరవేరిపోయింది. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రవచనాల్లో చెప్పించిన ఏ వాక్యమైనా సరే, ఏ ప్రవచనమైనా సరే ఖచ్చితంగా అక్షరాల 100% నెరవేరింది. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏమిటి? రెండవ రాకడను గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది అతి త్వరలో. దానిని నీవు నమ్మినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ తూరు పట్టణం గురించిన మొదటి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా అక్షరాల 100% నెరవేరాయి ప్రభువా. తూరు పట్టణం గురించి కూడా అదే జరిగింది. మీ రెండవ రాకడను గురించిన ప్రవచనాలు కూడా ఖచ్చితంగా త్వరలో నెరవేరబోతున్నవి. మాకు విశ్వాసం అనుగ్రహించండి. మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు రెండోసారి వస్తున్నారు. మీ రాజ్యంలో ఎత్తబడి ఆ జనాంగంలో మేము మా కుటుంబాలు ఉండేలాగా మీ వాక్యాన్ని నమ్మి, ప్రవచనాల్ని నమ్మి, మాకు అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీకు యోగ్యమైన వారిగా జీవించే కృప దయచేయవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ యొక్క పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నెంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి. తెర మీద వచ్చే నంబర్కు. మనకు ప్రతిరోజు కూడా ప్రార్థనా బృందం ఉన్నది. సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవేశిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే ఎపిసోడ్లో తూరు పట్టణం గురించి మరికొన్ని విషయాలు రెండవ ఎపిసోడ్, తూరు పట్టణం గురించి రెండవ ఎపిసోడ్లో నేర్చుకోబోతున్నాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, భద్రత మనందరికీ మెండుగా ప్రభు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.